ఈరోజు మునక్కాయ పచ్చిమిరపకాయ కర్రీ అండి. ఇదిగో కొంచెం నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కదా, గట్టిగా అయిపోతాయి. ఇదిగో టమాటా, కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టాలా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకండి. కర్రీ చేసే చూపిస్తాను. కొన్ని కూరలకి ఇదిగోండి నూనె పోసాను. జీలకర్ర వేసుకోవాలండి. కొన్ని కూరలకు ఆవాలు వేసుకోకూడదు, అవి మనకి చాలా తినడానికి బాగోదండి. ఇదిగో పచ్చిమిర్చి వేస్తున్నా, కారం వేస్తలేదు మునక్కాయ కర్రీలో. ఇదిగో పెద్ద పెద్ద వేసుకోవాలి ఉల్లిపాయలు. ఇవన్నీ పచ్చిమిరకాయలు వేసాను చూడండి. నేను అసలు పచ్చిమిరకాయ తిన్ను, కరివేపాకు వేసాను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మునక్కాయ కర్రీ అండి. ఇదిగో మిక్సీ పట్టాను. టమాటా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. ఎందుకంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూరలు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా చూడండి, నేను పేదవాళ్ళం అండి. వంటిల్లు చూడండి ఎట్లుందో. ఇంట్లో డ్రమ్ము, ఇదిగో బిందులు, ఇదిగో టబ్బు, ఇంకో డ్రమ్ము, ఇదిగో ఏడు పెట్టున్నా చూడండి. మా ఇంట్లోనే బాత్రూమ్ అండి. అంత మంచిగా ఉండదండి ఇల్లు. అందుకే నేను వీడియో తీయాలంటే వంటింట్లో చాలా కష్టం ఉంటుంది. మా వంటిల్లు ఎట్లా ఉందో అందుకే చేస్తలేనండి వంటలు నేను. ఇదిగోండి టమాటా వేస్తున్నాను. టమాటా మగ్గాలు, బాగా మగ్గితే మనకి చాలా బాగుంటుంది, కర్రీ వస్తుంది. టమాటాలు ఇలా వేసి మిక్సీ పట్టేస్తే మనకి బాగా కర్రీ వస్తుంది. కొన్ని కూరలకి పసుపు వేయాలండి. పసుపు వేస్తే మనకి కలర్ వస్తుంది కర్రీసు. నేను ఈరోజు పసుపు వేసి, పచ్చిమిరపకాయలు వేసి, మునక్కాయ వేసి కర్రీ అండి వెరైటీ చేస్తున్నాను. ఇది నేను తినేదే మళ్ళీ. ఇదిగోండి కల్లుప్పు వేస్తున్నాను. కొంచెం వాటర్ వేయాలండి. ఇదిగో మిక్సీ కడిగిన వాటర్ వేసాను మునక్కాయ కర్రీకి. ఇది మా స్టవ్ అండి, మా స్టవ్ చూడండి. కొద్దిగా ధనియాల పొడి వేద్దాము. కారం ఎట్లాగే వేస్తలేము కదా, ధనియాల పొడి వేస్తాము, బాగుంటుంది. మునక్కాయ కొంచెం తెల్లనిచ్చి వేస్తే బాగుంటుంది. ఇదండి మునక్కాయలు వేస్తున్నాను, కొంచెం తెల్లింది, బాగుంటుంది. మునక్కాయలు వేసుకొని ఇప్పుడు కర్రీ దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి కర్రీ. ఇది ఇప్పుడు వేసేద్దాం కొత్తిమీర కూడా. ఉప్పు కారం అన్నీ చూసేసుకోవాలండి, బాగుంటుంది. ఇదిగోండి కర్రీస్ చేస్తూ ఉన్నా చూడండి, ఉడుకుతుంది, దగ్గరకు వచ్చింది. నేను హీటర్ పెట్టున్నానండి, మర్చిపోయి మిక్సీ పెట్టి మళ్ళీ హీటర్లో ఉందని తెలియక చేయిబెట్టేసానండి. అది ఎలాగో నాకు తెలియదు, కానీ స్విచ్ ఆఫ్ చేసిన హీటర్ ఏమో కానీ అదృష్టం బాగుంది. ఈరోజు వీడియోతో టెన్షన్కి చేస్తుంటాను వీడియోలు. ఆ వీడియోల వల్ల నాకు ఒక అర్థం కావట్లేదండి, ఎలా చేయాలో ఏమోనని టెన్షన్గా చేస్తుంటాను. హీటర్ ఇలాగైంది ఈరోజు. ప్లీజ్ అండి చూడండి, ఈ కూరి బాగా చేశానండి. పచ్చిమిర్చి వేసి మంచిగా చేశాను, చాలా బాగా వస్తుందని. ఇదిగో చిక్కగా వచ్చింది చూడండి కర్రీ. మిక్సీ బట్టి చేశాను. ఇదిగో వేడి వేడి రైస్ అండి. నేను రేషన్ బియ్యం రైసే తింటున్నానండి అప్పుడప్పుడు. నేను సన్న బియ్యం 60 రూపాయలు పెట్టి ఏం చేస్తాను, 5 కిలోలు బియ్యం తెస్తానండి. ఈ 5 కిలోలు 5 కిలోలు కలుపుకొని తింటానండి అన్నము. నా ఒక్కదాని బతుకు ఎలా తెల్లారిస్తున్నాను చూసారా, ఎలా అయిపోతుంది జీవితం. నా కోసం వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. నా వీడియోని మీరు ఎంత ఆదరాభిమానాలతో చూడాలని కోరుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కూడా చూడాలండి ప్లీజ్. ఇదిగోండి మిషన్ కుట్టుకొని బతికేదాన్ని అండి. నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మిషన్ కుట్టుకోవాలి. ఇదిగో బట్టలు కుడుతూ ఉన్నాను, కుట్టుకుంటూ వీడియో చేస్తున్నానండి ప్లీజ్ అండి.